the exit, bro. Yeah. And feel you would be unable or unwilling to perform the duties listed. అదేంటి ఈ మీమ్ కి అదిరిపోయి ఓసరాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి కదా, ఏమైపోయింది అనుకోకండి, నేనే ఆపాను. నాకు తెలిసి మీలో చాలా మంది ఈ మీమ్ ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కావచ్చు, అలాగే యూట్యూబ్ షార్ట్స్ లో కావచ్చు చాలా సార్లు అయితే చూసుంటారు. అలాగే చూసినప్పుడల్లా గూస్ బంప్స్ అయితే తెచ్చుకుని ఉంటారు. ఓకే, ఇక్కడ వరకు అంతా బానే ఉంది. అసలు ఈ మీమ్ ఏ సినిమాలోదో తెలుసా? అసలు ఈ సినిమా చూస్తే వచ్చే గూస్ బంప్స్ ఏంటో మీకు తెలుసా? ఈ సినిమా పేరు ఫైట్ క్లబ్. నాకు తెలిసి మీలో చాలా మంది ఈ సినిమాని అయితే చూసుంటారు. అలాగే చూడని వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు. ఎవరైనా ఇంకా ఈ సినిమాని గనక చూడకపోతే అర్జెంట్ గా ఉన్న పనులన్నీ ఆపుకుని మరి ఈ సినిమాని అయితే చూసేయండి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, యాక్చువల్ గా ఈ సినిమా రిలీజ్ అయింది 1999 లో. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే దగ్గరగా 25 నుంచి 26 ఇయర్స్ అయితే అవుతుంది. ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో సినిమాలు అయితే చూసుంటా, కానీ ఇన్ని సంవత్సరాలు ఈ సినిమా ఎందుకు చూడలేదురా బాబు అనిపించింది. నిజంగా అసలు ఏమన్నా సినిమానా? సినిమాలో ఒక మెయిన్ ట్విస్ట్ అయితే ఉంటది, కంగారు పడకండి. ఇప్పుడు ఆ ట్విస్ట్ అయితే నేనైతే చెప్పను. కానీ ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఒక్కొక్కడు 4-5 సార్లు అయితే చచ్చిపోయి మళ్ళీ బతికేస్తారనమాట. ఆ రేంజ్ ట్విస్ట్ అది. ఇప్పుడు ఆ ట్విస్ట్ ఏంటో చెప్పేసి నేను కనుక ఈ వీడియోలో మాట్లాడితే అసలు ఈ వీడియో చేయడానికి ఉన్న పర్పసే లేదనమాట. ఈ సినిమా నాతో పాటు ఇంకా చాలా మంది చూడాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్ గా ఈ ఫైట్ క్లబ్ అనేది సినిమా కంటే ముందు చెక్ ఫల్నిక్ అని ఆయన రాసిన ఒక బుక్ అనమాట. ఆ బుక్ నైతే ఆధారంగా అయితే చేసుకుని డేవిడ్ ఫించర్ గారు అయితే ఈ సినిమాని అయితే తీశాడు. అసలు యాక్చువల్ గా ఈ ఫైట్ క్లబ్ సినిమా కావచ్చు, బుక్ కావచ్చు, అసలు దేని గురించి అంటే కార్పొరేట్ కన్స్యూమరిజం మీద ఇది ఒక సెటైర్ లాంటిది. అంటే ఏంటంటే ఈ సినిమాలో నేరేటర్ అయితే ఉంటాడు. అంటే నేరేటర్ అంటే ఈ సినిమాలో హీరో అనుకోండి. ఆ హీరో ఏం చేస్తా ఉంటాడంటే ఇష్టం లేని జాబ్ చేస్తూ, అలాగే వాళ్ళ బాస్ చెప్పాడని బలవంతంగా పనులు చేస్తూ, ఒక మంచి ఫ్లాట్ ఉంటది, అలాగే దాంట్లో కావాల్సిన సామానం కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా సరే హ్యాపీనెస్ ఇవ్వని ఒక కుర్రోడి కథ అనుకోవచ్చు మీరు ఇది. అలా సినిమాలో నేరేటర్ తన లైఫ్ తన ఇష్టం ఉన్నట్టు లేకపోయినా బలవంతంగా తోసుకుంటూ ముందుకెళ్తా ఉంటాడు. కాకపోతే ఇక్కడ నేరేటర్ కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దగ్గరగా 6 months నుంచి నిద్ర అయితే పట్టదు. నిద్ర పట్టట్లేదని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఆ డాక్టర్ మెడిసిన్స్ ఏమి ఇవ్వకుండా స్లీప్ అనేది నేచురల్ గానే పట్టాలని చెప్పి, నీకంటే కష్టాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి, టెస్టికల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు. వాళ్ళు ఒక చోట అయితే చేరి రోజు వాళ్ళ బాధల గురించి అయితే మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. అక్కడికి వెళ్ళమని అయితే మన నేరేటర్ అయితే చెప్తాడు. మనోడు అక్కడికైతే వెళ్తారు. ఎవరి కష్టాలు వాళ్ళైతే చెప్పుకుని ఏడుస్తా ఉంటారు. అక్కడ మన నేరేటర్ కి ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అవుతాడు అనమాట, బాబు అని. అప్పుడు మన బాబు ఏమో మన హీరోని పట్టుకుని అయితే ఏడుస్తాడు. హీరో కూడా బాబుని పట్టుకుని అయితే గట్టిగా ఏడుస్తాడు. ఇంకా ఆ రోజు అయితే మన హీరోకి ఫుల్ గా నిద్ర పట్టేద్ది. ఇంకా ఆ రోజు నిద్ర పట్టిన తర్వాత రోజుకొకరి దగ్గరికి అయితే వెళ్తాడు. ఒక రోజు బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ దగ్గరికి, అలాగే టెస్టికల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ దగ్గరికి, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి దగ్గరికి అయితే వెళ్తా ఉంటాడు. వాళ్ళ బాధలు అంటాడు, మనోడు బాధలు పంచుకుంటాడు. ఇలా ప్రతిరోజు హ్యాపీగా నిద్రపోతాడు. యాక్చువల్ గా ఇక్కడ హీరోకి ఇన్సోమ్యానియా అంటే నిద్ర లేకపోవడం తప్ప ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే హీరో ఎలాగైతే వచ్చాడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హీరోయిన్ కూడా ఆ మీటింగ్స్ కి అయితే వస్తా ఉంటది. హీరోయిన్ పేరు మార్లా. హీరో లాగానే ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా సరే ఈ మీటింగ్స్ కి అయితే మార్లా అయితే అటెండ్ అవుతా ఉంటది. ఆ మార్లా మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నప్పటి నుంచి కూడా మళ్ళీ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయ్యి నైట్ నిద్ర అయితే పట్టదు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళి మార్లా దగ్గరికి అయితే వెళ్ళి ఒక డీల్ అయితే మాట్లాడుకుంటాడు. నువ్వు వెళ్ళిన మీటింగ్స్ నేను రాను, నేను వెళ్ళిన మీటింగ్స్ నువ్వు రావద్దని డీల్ అయితే మాట్లాడుకుంటాడు. ఇక్కడ వరకు సినిమా అయితే అలా సాగిద్ది. దీని తర్వాత అసలు కథ అయితే స్టార్ట్ అయింది. మనోడు బిజినెస్ వర్క్ మీద ఫ్లైట్ లో అయితే వెళ్తా ఉంటాడు. మనం స్టార్టింగ్ లో ఒక మీమ్ అయితే చూసాం కదా, మీరు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ షార్ట్స్ లో భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వింటా ఉంటారు కదా. అక్కడ నుంచి సినిమా అయితే స్టార్ట్ అయింది అనమాట. మన నేరేటర్ అంటే మన హీరోకి టైలర్ అని ఒక ఫ్రెండ్ అయితే తోడవుతాడు. ఇద్దరికి పరిచయం అయితే అయింది. పరిచయం అయిన తర్వాత మన హీరో అంటే మన నేరేటర్ ఉంటాడు కదా, నేరేటర్ అని నేను ఎందుకు ఎలా అంటున్నానంటే ఈ సినిమా తన వాయిస్ లోనే నడుస్తా ఉంటది అనమాట. కాబట్టి నేను ఎన్నిసార్లు నేరేటర్ అని అయితే అంటున్నాను. ఈ నేరేటర్ ఫ్లైట్ దిగాక తన ఫ్లాట్ కి అయితే వెళ్దాం అనుకుంటాడు. తీరా చూస్తే అక్కడ ఫ్లాట్ అయితే బాంబ్ బ్లాస్ట్ అయితే పేలిపోద్ది. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఫ్లైట్ లో పరిచయం అయిన టైలర్ కి అయితే ఫోన్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి బార్ లో ముందు కొట్టిన తర్వాత సరదాగా కొట్టుకుంటారు అనమాట. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటాం అనేది ఒక రోజుతో అయితే ఆగదనమాట. ప్రతి రోజు కూడా ఇలా తాగేసి బయటకు వచ్చి అయితే ఫైట్ చేసుకుంటూ అయితే ఉంటారు. అంటే ఒకరి మీద ఒకరికి పగ ఉండదో, గ్రజ్ ఉండదో, ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఫైట్ చేసుకుని అలా ఇంటికి వెళ్ళిపోతారు. అలా వీళ్ళిద్దరూ రోజు ఫైట్ చేసుకుంటాం అయితే చూసి మిగతా వాళ్ళకు కూడా ఇదైతే నచ్చింది. దాని తర్వాత మన నేరేటర్ కావచ్చు, టైలర్ కావచ్చు, ఇలా అందరూ ఫైట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఎతికి అక్కడైతే దా ఫైట్ క్లబ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఫైట్ క్లబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా అయితే నెక్స్ట్ టర్న్ అయితే తీసుకుంటది. ఇంకా ఫైట్ క్లబ్ ఎలా ఉంటదంటే వస్తారు, కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు హ్యాపీగా, అంతే. ఎవరికి పగ ఉండదో, గ్రజ్ ఉండదో, ఏమీ ఉండదు. అలా సినిమా సాగుతా ఉన్నప్పుడు ఫైట్ క్లబ్ చాలా అంటే చాలా బాగా డెవలప్ అయిపోతే చాలా అంటే చాలా మంది ఆ ఫైట్ క్లబ్ లో అయితే జాయిన్ అవుతారు. ఇప్పుడు ఆ ఫైట్ క్లబ్ ని స్టార్ట్ చేసింది ఎవరో మన టైలర్ అలాగే నేరేటర్ కదా. ఇంకా లాస్ట్ కి ఏమైందంటే ఆ ఫైట్ క్లబ్ లో ఉన్న వాళ్ళందరినీ కలిపి
ఒక ఆర్మీ లాగా అయితే ట్రైలర్ అయితే చేసుకుంటాడు. ఆ ఆర్మీ లాగా చేసుకుని ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ అన్నమాట. ఇంతకీ ఈ సినిమాలో టైలర్ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, అలాగే నేరేటర్ ఎవరో అనేది మీరు సినిమాలో అయితే చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా ఈ ఫైట్ క్లబ్ కి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఈ ఫైట్ క్లబ్ గురించి ఎవరికి చెప్పకూడదు. రూల్ నెంబర్ 2 కూడా ఇదే. ఇలా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఆ రూల్స్ ఏంటనేది మీరు సినిమా చూసి అయితే తెలుసుకోండి. నేను ఇక్కడ సినిమాలో ఉన్న మెయిన్ ట్విస్ట్ కి సంబంధించి ఒక్క పాయింట్ కూడా నేనైతే చెప్పలేదు. ఎందుకంటే అది చెప్పేస్తే సినిమా చూసేటప్పుడు మీకు అంత మజా అయితే రాదనమాట. కాబట్టి నేను చెప్పింది మీకు చాలా సింపుల్ గా అయితే అనిపించవచ్చు. ఇంకా నాకు ఈ సినిమాలో అనిపించిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అసలు ఈ సినిమా తీసిందే కన్సూమరిజం కి ఆపోజిట్ గా, అంటే ఇష్టం లేని పనులు చేస్తూ, ఇష్టం లేని వాళ్ళ దగ్గర పని చేస్తూ, బానిసత్వం చేస్తూ అయితే ఉంటాం కదా, దానికి ఆపోజిట్ గా ఈ సినిమా అయితే చేశారు. కానీ ఈ సినిమా అయ్యే కొద్దీ దాన్నే మళ్ళీ కథలో చూపించినట్టు నాకైతే అనిపించింది. ఇది నేను చెప్పింది మీకైతే అర్థం అవ్వకపోవచ్చేమో కానీ సినిమా చూసిన తర్వాత అయితే ఇదైతే మీకైతే అర్థం అయింది. ఇంకా ఈ సినిమాలో కొన్ని కోట్స్ అయితే ఉంటాయండి, నిజంగా లైఫ్ చేంజింగ్ కోట్స్ అవి. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ వి లాస్ట్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. నిజంగా అదిరిపోయింది కదా. మనం జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత ఏదైనా చేసే స్వాతంత్రం మనం అయితే పొందుతామంట. నిజమే కదా, అన్ని పోగొట్టుకున్న వాడికి ఇంకా పోగొట్టుకోవడానికి ఏముంటది, ఇంకా మిగిలిందల్లా సాధించుకోవటమే. ఇలాంటి కోట్స్ సినిమాలు అయితే చాలా అంటే చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఈ సినిమాని అయితే చూడండి. సినిమా చూస్తున్నంత సేపు కూడా చాలా థాట్ ప్రొవోకింగ్ అయితే ఈ సినిమా అయితే ఉంటది. మరి ఇప్పటికే నాకు తెలిసి చాలా మంది అయితే ఈ సినిమా అయితే చూస్తుంటారు. సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.